హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బ్లాగ్స్. పచ్చిమిరపకాయల పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బాండి పెట్టుకొని కాస్త దూరగా నువ్వులు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అలా సగానికి తుంచి వేసుకోవాలండి. చిట్లవు పైకి కొంచెం సాల్ట్ వేసుకుని దూరగా వేయించుకోవాలి. దాంట్లోకి కొంచెం చింతపండు వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత చల్లారనివ్వాలి. మంచిగా మిక్సీ గిన్నె తీసుకుని ఇందాక నువ్వులు వేయించుకున్నాం కదా, నువ్వులు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి పౌడర్ చేసుకోవాలండి. దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చపెచ్చ ఉండాలండి, మరీ పేస్ట్లా చేసుకోవద్దు. ఫైనల్గా కొంచెం తాలింపు పెట్టుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ.